హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోనే మన మొదటి అంశం, ఖండాంతర క్షిపణిని పరీక్షించిన రష్యా. జలాంతర్గామి నుంచి ప్రయోగించినట్లు వెల్లడి. వార్ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యమున్న ఒక ఖండాంతర క్షిపణి రష్యా విజయవంతంగా పరీక్షించింది. సరికొత్త జలాంతర్గామి నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఉక్రెయిన్ అంశంపైన పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో రష్యా ఈ చర్యకు దిగటం గమనార్హం. ఇప్పటికే పరీక్షల నిషేధ ఒప్పందం కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ సిటిబిటి నుంచి వైదొలుగుతున్నట్లు పుతిన్ ప్రకటించారు. ఈ మేరకు ఒక బిల్లు పైన ఇటీవల సంతకం చేశారు. అమెరికాతో సమాన స్థాయిని సాధించడానికి ఇది అవసరమని రష్యా పేర్కొంది. తాజా పరీక్షలో బులావా అనే క్షిపణిని ఇంపరేటర్ అలెగ్జాండర్ III అనే జలాంతర్గామి నుంచి ప్రయోగించారు. ఆ అస్త్రం కంచత్కా ప్రాంతంలోని నిషేధిత లక్ష్యాన్ని తాకిందని రష్యా రక్షణ శాఖ పేర్కొంది. ఇంపరేటర్ అలెగ్జాండర్ III బొరైయ్ తరగతికి చెందిన జలాంతర్గామి. అది 16 బులావా క్షిపణులను మోసుకెళ్లగలదు. ప్రభుత్వ రంగ NMDC నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనుబంధ లెగసీ ఐరన్ ఓర్ లిమిటెడ్ ఆస్ట్రేలియాలో బంగారు గని మౌంట్ సెల్లా గోల్డ్లో కార్యకలాపాలు ఆరంభించింది. NMDC తన గనుల కార్యకలాపాలను పసిడి తవ్వకానికి విస్తరించిందని ఉక్కు మంత్రిత్వ శాఖ తెలిపింది. NMDC ఆధ్వర్యంలోని తొలి బంగారు గని ఇదేనని పేర్కొంది. పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉన్న మౌంట్ సెల్లా గోల్డ్ ప్రాజెక్టు కార్యకలాపాలకు ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి నరేంద్రనాథ్ సిన్హా ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ గనిలో ముడి బంగారు తవ్వకాలను సంస్థ కొన్ని వారాల్లో ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. నేపాల్లో భీకరమైన భూకంపం ఎంతో అతలాకుతలం చేసింది జనాన్ని. పెను భూకంపం బారిన పడ్డ నేపాల్లో తలదాచుకునే చోటైనా లేక కొన్ని వేల మంది ప్రజలు ఆరుబయటే కాలక్షేపం చేస్తున్నారు. వీళ్ళు రాత్రిని చలిని తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కళ్ళ ముందు విలయమే కదలాడుతున్నట్లు ఉంది. ఇంట్లోకి అడుగుపెట్టే ముందు వారు సాహసించలేకపోతున్నారు. దాదాపుగా 157 మందిలో 120 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. పశ్చిమ నేపాల్లో పర్వత ప్రాంతాల్లో చేరుకోవడం ఇబ్బందికరంగా ఉంది. తొలుత 72 గంటలు కీలకం కావడంతో దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ కృష్ణా భండారి తెలిపారు. భూకంపాలను తట్టుకొని నిలిచే గృహ నిర్మాణాలను ప్రభావిత ప్రాంతాల్లో ఏడాదిలోగా ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే నేపాల్తో భారత్ మధ్య జరుగుతున్న సంబంధాలు చాలా గర్వకారణంగా ఉన్నాయి. అయితే 10 కోట్ల ఔషధాలను భారత్ సామాగ్రితో సహా భారత్ నేపాల్కు పంపింది. నేపాల్ భూకంప బాధితులను ఆదుకునేందుకు భారత్ తదితరుల తరపున తొలి విడత 10 కోట్ల విలువైన ఔషధాలను, రగ్గులు, టెంట్లు, టార్పాలిన్లు తదితర 11 టన్నుల సహాయక సామాగ్రిని వాయుసేన రవాణా విమానంలో ఆదివారం ఖాట్మండ్కు పంపించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఈ సందర్భంగా తెలిపారు. శరవేగంతో ప్రయాణించే భవిష్యత్తు తరం విమానం. సైన్స్ కాల్పనిక సాహిత్యాన్ని తలపించే విమానం వాస్తవ రూపంలోకి రానుంది. కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్న లోహ విహంగాల ఆకృతి వేగం త్వరలో మారనుంది. స్కై ఓవి పేరుతో ఒక వినూత్న విమాన డిజైన్ను బార్సిలోనాకు చెందిన డిజైనర్ ఆస్కార్ వెనల్స్ రూపొందించాడు. దాని ఊహా చిత్రాలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. భవిష్యత్ తరం వాణిజ్య విమానాలు ప్రస్తుతం ఉన్న వాటి కంటే కూడా పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆస్కార్ వెనల్స్ తెలిపిన వివరాల ప్రకారం ఈ విమానాన్ని బ్లేడ్లెస్ టర్బోజెట్ ఇంజిన్లతో రూపొందిస్తున్నారు. ఇందులో 300 మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు, సరుకులను తీసుకువెళ్ళవచ్చు. అందులో విలాసవంతమైన సాధనాలుంటాయి. అది గంటకు 1850 కిలోమీటర్ల వేగంతో అవలీలగా ప్రయాణిస్తుంది. అతి తక్కువ హైడ్రోజన్ ఇంధనాన్ని వినియోగించుకొని సుదీర్ఘ దూరాలను చేరుతుంది. కర్బన ఉద్గారాలను వెలువరించదు. ఈ విమానాలను ఎయిర్పోర్ట్లో నిలిపి ఉంచాక
దాని రెక్కలను మూసుకునేలా చేయవచ్చని, ఫలితంగా విమానాశ్రయంలో స్థలాన్ని ఆదా చేసుకోవచ్చని, ఈ భవిష్యత్ విమానాల ఇంజన్లు చాలా తేలికగా ఉంటాయని వీనల్ కంపెనీ వెబ్సైట్లో పేర్కొంది. నిశ్శబ్దంగా పనిచేస్తూ మరింత సమర్థవంతంగా ప్రయాణిస్తాయని తెలిపింది. ప్రస్తుతం ఉన్న విమాన ప్రయాణాల కంటే వీటిలో ప్రయాణం చాలా భిన్నంగా ఉంటుంది. విశాలమైన స్థలం, ప్రత్యేకమైన వస్తువులు, లగ్జరీ వస్తువులు తదితర సౌకర్యాలు ఉంటాయని, మా విమానాల డిజైన్లపై కొనసాగుతున్న పరిశోధనను వినియోగించిన కొత్త టెక్నాలజీని ప్రవేశించడంపైన దృష్టి సారించామంటూ, దాంతో భవిష్యత్తులో అద్భుతమైన విమాన ఆవిష్కరణలు సృష్టిస్తామంటూ ఈ డిజైన్ కంపెనీ ఓ ఊహాజనిత విమానం గురించి ప్రకటించింది. అందులో కూర్చొని న్యూయార్క్ నుంచి లండన్కు కేవలం 80 నిమిషాల్లోనే ప్రయాణం పూర్తి చేయొచ్చని తెలిపింది. హైపర్ స్టింగ్ అని పేరు పెట్టింది దీనికి. ఆ విమానం ప్రపంచంలోనే చివరి వాణిజ్య సూపర్సోనిక్ జెట్ కంకార్డ్ కంటే 2 రెట్లు పెద్దగా ఉండి 2000 రెట్లు వేగంగా ప్రయాణిస్తుందని చెప్పి సంచలనం సృష్టించింది. భూటాన్ రాజు జిగ్మేకేసర్ నాంగ్మేల్ వాంగ్చుక్కు ఆదివారం ఢిల్లీలో భారత ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో భేటీ అయ్యారు. భారత్లో రాజు వాంగ్చుక్ 8 రోజుల పర్యటన ఈ నెల 3న అస్సాం రాజధాని గువాహటిలో మొదలైంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆయన సమావేశం కానున్నారు. భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాలతో ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్భంలో మొదటిసారిగా రేపే పోలింగ్లో నిర్వహిస్తున్నారు. మిజోరాంలో చూసినట్టయితే ఎన్నికల ప్రచారాన్ని ముగింపజేశారు. ఈ ఎన్నికలకు సంబంధించిన కొన్ని విశేషాలు చూసినట్టయితే 1987లో మిజోరాం రాష్ట్రంగా మారినప్పటి నుంచి కాంగ్రెస్, ఎంఎన్ఎఫ్ మాత్రమే అధికారంలో ఉంటూ వస్తున్నాయి. రాష్ట్రంలో 40 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 30 ఎస్టీ రిజర్వ్ స్థానాలే. అలాగే రాష్ట్ర జాబితాలో ఏకంగా 87% క్రైస్తవులే ఉన్నారు. బంగ్లాదేశ్, మయన్మార్తో సహా మిజోరాం సరిహద్దులను పంచుకుంటుంది. ఈ రాష్ట్రం ఎలాగైనా పాగా వేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటిదాకా ఫలించలేదు. రాష్ట్ర చరిత్రలో బీజేపీ ఇప్పటిదాకా నెగ్గింది ఒక్క ఎమ్మెల్యే స్థానం, అది కూడా 2018 అసెంబ్లీలోని ఎన్నికల్లోనే. కేంద్రంలోని అధికారిక ఎన్డీఏ భాగస్వామ్యం అయిన ఎంఎన్ఎఫ్ రాష్ట్రంలో మాత్రం బీజేపీని దూరం పెడుతూ వస్తుంది. ఈ ఎన్నికలు జరిగిన తర్వాత ఏ ప్రభుత్వం మిజోరాంలో ఏర్పడుతుందో చూడవచ్చు. మితాహారం భుజిస్తూ శరీరాకృతి పటుత్వాన్ని కాపాడుకునే విషయంలో సినీ తారలు, క్రీడాకారులు, సామాజిక మాధ్యమ ప్రముఖుల కన్నా బంధుమిత్రులు, సహోద్యోగులు సలహాలు, సూచనలే 76% మంది భారతీయులు పాటిస్తారని ఒక సర్వేలో పేర్కొంది. ఫిట్నెస్ టెక్నాలజీ యాప్ ఫిట్లో 5,000 మంది భారతీయ స్త్రీ పురుషులు సర్వే చేసింది. 56% భారతీయులు తమ దుస్తులు బిగుటు అయినట్లే అనిపిస్తే బరువు తగ్గాలని చూస్తారు. 46% మంది బరువు పెరిగామని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వ్యాఖ్యానించినప్పుడు మాత్రమే శరీర బరువు గురించి ఆలోచిస్తారు. 18 నుంచి 63 ఏళ్ల వయోవర్గంలోనూ సర్వేలో పాల్గొన్న వారిలో 77% మంది మహిళలే. దసరా, దీపావళి పండుగల సీజన్లో జరిగే ఈ సర్వే బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు 57%, పండుగ విందుల్లో 44%, మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నప్పుడు 35% ఎక్కువగా తింటామని సర్వేలో పేర్కొన్నామని తెలిపారు. పిల్లల ఆలన పాలన చూసుకోవడం, కుటుంబ బాధ్యతలు పెరగడం వల్ల ఒత్తిడి పెరిగి కాస్త ఎక్కువ తింటామని 35% మంది మహిళలు చెప్పారు. పాశ్చాత్యుల చక్కెర, ఉప్పు కొవ్వు ఎక్కువగా ఉండే ఫాస్ట్ ఫుడ్ను తినే భారతీయులు 57%, కొవ్వు కరిగించడానికి మాత్రం పాశ్చాత్యుల కఠిన వ్యాయామం చేయడానికి ఇష్టపడరని సర్వేలో తేలింది. ఇంటి పట్టున ఉండి వ్యాయామం చేయడం, నడక వంటివి సులభ వ్యాయామాలనే ఇష్టపడతారని స్పష్టం చేసింది ఈ సర్వే. శస్త్రచికిత్స వైద్య నిపుణుడు డాక్టర్ ఏ నరేంద్ర కుమార్ భారతీయ పీడియాట్రిక్ సర్జన్ల సంఘం జాతీయ స్థాయి అవార్డును అందుకున్నారు. పీడియాట్రిక్ సర్జరీ
విభాగంలో విశేష సేవలకు గాను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జన్స్ ఈ అవార్డును శనివారం మహారాష్ట్రలో ఔరంగాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో అందించింది. ప్రస్తుతం ఆయన వనపర్తిలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. గుంటూరు వైద్య కళాశాలలో 1989లో ఎంఎస్ జనరల్ సర్జన్ పూర్తి చేసిన డాక్టర్ నరేంద్ర కుమార్ 1993లో హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రి పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా తన కెరీర్ ప్రారంభించారు. 2003లో ప్రొఫెసర్గా, 2009లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా నియమితులయ్యారు. అనంతరం వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో పీడియాట్రిక్ సర్జరీ విభాగ ప్రొఫెసర్గా బదిలీ అయ్యారు. 2013 నుంచి 2 ఏళ్లు ఎర్రగడ్డలో ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిలో కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో పనిచేశారు. 2021 డిసెంబర్లో మెడికల్ ఎడ్యుకేషన్ అదనపు డైరెక్టర్గా నియమితులయ్యారు. తెలుగు సినీ రంగంలో ప్రత్యామ్నాయం లేని వారిలో అలనాటి మేటి నటి సూర్యకాంతం మొదటి వరుసలో ఉంటారంటూ సూర్యకాంతం యొక్క శత జయంతి వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చెన్నైలో సూర్యకాంతం శత జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. సూర్యకాంతం సినీ జీవిత విశేషాలతో రూపొందించిన తెలుగింటి అత్తగారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె మాటల్లో వాడి వేడి కనిపిస్తాయని, జయలలితను అందరూ అమ్మ అని పిలిస్తే ఆమె మాత్రం సూర్యకాంతాన్ని అమ్మ అని పిలిచేవారని గుర్తు చేశారు. ఆమె సహజ నటనకే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారంటూ ఈ సందర్భంగా తెలిపారు. మహాదేవ్ బుక్తో సహా 22 బెట్టింగ్ యాప్లపైన కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నందున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విజ్ఞప్తి మేరకు వీటిని నిషేధిస్తున్నామంటూ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఇందులో రెడ్డి అన్న ప్రెస్టోప్రా అనే యాప్ కూడా ఉంది. ఇటీవల ఛత్తీస్గఢ్ మహాదేవ్ బుక్ అక్రమ బెట్టింగ్ సిండికేట్ కార్యక్రమాల్లో ఈడీ సోదాలు జరిపింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. భారీ వర్షాలు ఆదివారం కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. అధిక వర్షపాతం నమోదవడంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ విభాగం ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంటు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. పథకం ప్రకారం పతనంతిట్ట, ఇడుక్కి, మలప్పురం జిల్లాల్లో అతి భారీ వర్షాల కారణంగా ఆరెంజ్ హెచ్చరికలను, అలప్పుజ, ఎర్నాకులం, పాలక్కడ్ జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. దక్షిణ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా కేరళలో వర్షాలు పడుతున్నట్లు ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండీ పేర్కొంది. దక్షిణ తమిళనాడుతో పాటు పొరుగు ప్రాంతాల్లో వాయుగుండం ప్రభావం ఉండొచ్చని తెలిపింది. రానున్న 3 రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపైన అంశంపైన విచారణ రూపొందించి ముసాయిదా తీర్మానాన్ని పరిశీలించి ఆమోదించేందుకు లోక్సభ నైతిక విలువల కమిటీ మంగళవారం సమావేశం కానుంది. మొయిత్రాపైన భాజపా ఎంపీ నిషికాంత్ దుబే ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వాటిపై భాజపా ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ నేతృత్వంలో కమిటీ తన విచారణను పూర్తి చేసింది. 15 మందిలో మెజార్టీ సభ్యులు భాజపాకు చెందిన వారు ఉన్నట్లు మొయిత్రా వ్యతిరేకంగా సిఫార్సు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయోధ్య రామాలయం ప్రతిష్టాపన వేడుకలు ప్రారంభమయ్యాయి. దేశంలోని ప్రతి ఇంటికి అక్షింతలు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఆలయంలో అక్షింతల పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రాణప్రతిష్ఠ వేడుకలను ప్రారంభించారు. ఈ అక్షింతలను దేశవ్యాప్తంగా పంపిణీ చేసి ప్రజలను ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించనున్నట్లు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేర్కొంది. ఇందుకోసం 100 క్వింటాళ్ల బియ్యం, పసుపు, నెయ్యిని ఉపయోగించినట్లు ట్రస్ట్ తెలిపింది. విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్కు చెందిన సుమారు 250 మంది కార్యకర్తలు జనవరి 1 నుంచి జనవరి 15 మధ్య కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్లి ఈ అక్షింతలను పంపిణీ చేయనున్నారు.
రాజస్థాన్లోని జైపూర్లో అక్టోబర్ 29 నుంచి లోక్ రంగ్ జాతీయ నృత్య మహోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాలకు మన రాష్ట్రం నుంచి తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బోనాల కోలాటం, ఒగ్గుడోలు విన్యాసాలు ఎంపికయ్యాయి. ఒగ్గుడోలు విన్యాసంలో భాగంగా గొల్లపల్లి మండలం ఆత్మకూరుకు చెందిన 25 మంది కళాకారులు తమ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. కళాకారులు శివకుమార్, రాజమల్లు, రవీందర్, కుమారస్వామి, రాజశేఖర్, శ్రీకాంత్ తదితరులు ఈ విన్యాసాలలో పాల్గొన్నారు. కరీంనగర్లోని ఫిలిం భవన్లో ఆదివారం నిర్వహించిన జాతీయ స్థాయి కవి సమ్మేళనం ఆకట్టుకుంది. 2 రాష్ట్రాల తెలుగు కవులు పాల్గొని కవితలు వినిపించారు. ముందుగా ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన పద్యపద సౌరభం పుస్తకాన్ని, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి అధ్యక్షుడు గంట జలంధర్ రెడ్డి ఆవిష్కరించారు. ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి మాట్లాడుతూ, ప్రపంచం నిద్రపోతున్నప్పుడు కవి మేల్కొంటున్నాడు. కంద కవి సార్వభౌమ డాక్టర్ రాధశ్రీ మాట్లాడుతూ, పద్యం సజీవంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా వందలాది మంది కవులు కవితా పఠనం చేశారు. అభినవ తెనాలి రామకృష్ణ, డాక్టర్ అక్కిరాజు సుందరం రామకృష్ణ అద్భుతమైన బిల్వమంగళం ప్రదర్శించారు. కళారత్న పోట్లూరి హరికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై కవుల కవితల్లో రూపొందించిన కవన కలశం కవితా సంకలనంతో పాటు నవకవి రత్నాలు, భావచలమ పుస్తకాలను ఆవిష్కరించారు. భారత్ కేజ్ మజ్దూర్ యూనియన్ బీకేఎంయు జాతీయ కార్యదర్శిగా రాష్ట్రానికి చెందిన ఎన్ బాలమల్లేష్ యాదవ్ ఏకగ్రీవం ఎన్నికయ్యాడు. సిపిఐ అనుబంధ అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు 15వ జాతీయ మహాసభలు నవంబర్ 2 నుంచి 5 వరకు బీహార్లోని పాట్నాలో జరిగాయి. ఈ సమావేశాల్లో బాలమల్లేష్ జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం సిపిఐ రాష్ట్ర శాఖల్లో కీలకమైన కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిపిఐ విద్యార్థి యువజన సంఘాలైన ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇతను బాధ్యతలను నిర్వర్తించారు. నెక్ డే, ఎన్ఈసిసి నెక్ దీని అబ్రివేషన్ చూసినట్టయితే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. దీని ట్యాగ్ లైన్ మై ఎగ్, మై ప్రైజ్, మై లైఫ్. ప్రతి సంవత్సరము భారత పౌల్ట్రీ పరిశ్రమల పితామహుడు పద్మశ్రీ డాక్టర్ బివి రావు జయంతి సందర్భంగా ఈ నెక్ డేని నిర్వహిస్తారు. గతంలో కూడా ఈ అంశం పైన చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగారు. నెక్ డే అబ్రివేషన్ ఎగ్జామ్లలో అడిగారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. భారత పౌల్ట్రీ ప్రపంచంలో భారతదేశాన్ని నెంబర్ 1గా అగ్రగామిగా నిలపాలన్న పివి రావు గారి ఆశయంతో ఇది నడుస్తుంది. ఇక క్రీడా అంశాలు. ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్ మైదానంలో దాదాపు 70,000 మంది ప్రేక్షకుల హోరు తమ మొబైల్ ఫోన్లలో అరుదైన ఘట్టాలను చిత్రించేందుకు సిద్ధమైన తరుణం. రబడా వేసిన బంతిని బ్యాక్ ఫుట్ కవర్స్ దిశగా ఆడిన సింగిల్ అంతే స్టేడియం మొత్తానికి కోహ్లీనాదం ఊరెత్తింది. ఈ 49వ సెంచరీతో దిగ్గజం సచిన్ రికార్డును సమన్ చేశారు కోహ్లీ. తన పుట్టినరోజున తనకు ప్రత్యేకమైన కానుక ఇచ్చుకున్నాడు. 289వ మ్యాచ్లో కోహ్లీ ఈ రికార్డును చేరుకొని ఆల్ టైమ్ గ్రేట్ సరసన నిలిచాడు. విరాట్ శతకానికి తోడు శ్రేయస్ అయ్యర్ సమయోచిత బ్యాటింగ్తో భారత్ 243 పరుగులతో దక్షిణాఫ్రికాను ఓడించింది. వన్డేలు 229 రన్స్ 13,626, సెంచరీలు 49 సెంచరీలు చేసి కోహ్లీ సరసన నిలిచాడు విరాట్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్ సరసన నిలిచారు విరాట్ కోహ్లీ. ఇక ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తం దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తము 27.1 ఓవర్లలో ఆల్అవుట్ అయింది 83 పరుగులకి. భారత్ ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తము 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లోని హైలైట్స్ చూసినట్టయితే కోహ్లీ 101 స్కోర్ చేశాడు. 83 దక్షిణాఫ్రికా చేసిన పరుగుల్లో ఈడెన్ గార్డెన్స్లో పురుషుల వన్డేల్లో ఇదే అత్యల్ప స్కోరు 83. ప్రపంచ కప్ చరిత్రలో ఆ జట్టుకి ఇదే అతి తక్కువ స్కోరు.
4. ఈ ఏడాది వన్డేల్లో ప్రత్యర్థిని 100 కంటే తక్కువ పరుగుల్లో టీమిండియా ఆలౌట్ చేసిన సందర్భాలు 4. ఓ క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. 243. భారత్తో మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా ఓటమి అంతరం పరుగుల పరంగా వన్డేల్లో ఆ జట్టుకి ఇదే అతిపెద్ద ఓటమి. 5. 2023లో 200 పరుగులకు పైగా తేడాతో భారత్ గెలిచిన వన్డేలు మొత్తం 5. ఓ క్యాలెండర్ ఏడాదిలో మరే జట్టు కూడా 3 కంటే ఎక్కువ సార్లు ఇంత తేడాతో గెలవలేదు. 2. ప్రపంచ కప్ మ్యాచ్ల్లో 5 వికెట్ల ఘనత సాధించిన భారత స్పిన్నర్లో జడేజా స్థానం 2వ స్థానం. యువరాజు 2011లో ఐర్లాండ్పై 31 బాల్స్లో 5 వికెట్స్ తీశాడు. ఇక 3. పుట్టినరోజు నాడు ప్రపంచ కప్లో శతకం సాధించిన 3వ ఆటగాడుగా కోహ్లీ. ఇంతకుముందు రాస్ టేలర్ 2011లో, మిచెల్ మార్ష్ 2023లో ఈ ఘనతను సాధించారు. స్కోర్ బోర్డు చూసినట్టయితే భారత్ ఆడిన మ్యాచ్లు 8, గెలిచినవి 8, పాయింట్స్ 16, నెట్ రన్ రేటు +2,456. దక్షిణాఫ్రికా ఆడిన మ్యాచ్లు 8, గెలిచినవి 6, ఓడినవి 2, పాయింట్స్ పట్టికలో 12, నెట్ రన్ రేటు +1.376. ఆస్ట్రేలియా ఆడిన మ్యాచ్లు 7, గెలిచినవి 5, ఓడినవి 2, పాయింట్స్ 10. ఈ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. +2.456 రన్ రేట్తోని ఆధిక్యంలో కొనసాగుతుంది. వన్డేల్లో 49 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్న సచిన్ సరసన ఈ మ్యాచ్తో చేరాడు. కోహ్లీ 101 నాటౌట్ అమోఘమైన బ్యాటింగ్తో టీమిండియా 5 వికెట్లకు 326 పరుగుల తేడాతో భారీ స్కోరు సాధించింది. శ్రేయస్ అయ్యర్ 77 కూడా మెరిశాడు. కొండంత స్కోర్ చేసిన ఛేదనలో సఫారీ బాదుడు ముందు భారత్ నిలబడగలదా అనే చిన్న సందేహం. కానీ సూపర్ ఫామ్లో ఉన్న మన బౌలర్లు మరోసారి చెలరేగారు. ఈసారి స్పిన్నర్ రవీంద్ర జడేజా 33 బాల్స్లో 5 వికెట్స్ తీశాడు. ప్రత్యర్థిని తిప్పేశారు. స్పిన్ మాయలో చుట్టేశారు. షమి 18 బాల్స్లో 2 వికెట్లు, కులదీప్ 7 బాల్స్లో 2 వికెట్లు కూడా రాణించడంతో దక్షిణాఫ్రికా 83 పరుగులకే కుప్పకూలింది. మహిళల ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజేతగా నిలిచింది. ఆదివారం ఫైనల్లో 4-0 గోల్స్తో జపాన్ను చిత్తు చేసింది. 17వ నిమిషంలో సంగీత చేసిన గోల్లో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్ ఆ తర్వాత మరింత దూకుడు పెంచింది. కొన్ని గోల్స్ కొద్దిలో తప్పిపోయాయి. కానీ శ్రమకు ఫలితాన్ని ఇస్తూ నేహ 46వ గోల్, లాల్ రెమ్ సియామి 57వ గోల్, వందన కటారియా 60వ గోల్స్ చేయడంతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీ ఆడిన 7 మ్యాచ్ల్లోనూ భారత్ గెలవడం విశేషం. వెస్టిండీస్ స్టార్ ఆఫ్ స్పిన్నర్ సునీల్ నరైన్ అంతర్జాతీయ క్రికెట్కు వీలుకోడు పలికాడు. 2019లో చివరగా జాతీయ జట్టుకు ఆడిన అతను ప్రపంచవ్యాప్తంగా T20 లీగుల్లో మాత్రమే పాల్గొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా లీగుల్లో కొనసాగుతానని ఈ స్పిన్నర్ తెలిపారు. 2011లో భారత్పై వన్డే ద్వారా అరగ్రేటం చేసిన నరైన్ 6 టెస్టులు, 65 వన్డేలు, 51 T20లు ఆడాడు. టెస్టుల్లో 21, వన్డేల్లో 92, T20లో 52 వికెట్లను పడగొట్టాడు. జాతీయ క్రీడల్లో తెలంగాణకు మరో పసిడి పథకం దక్కింది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో చికిత ఛాంపియన్గా నిలిచింది. ఆదివారం ఫైనల్లో ఆమె 143-142 తేడాతో ప్రియా రాజస్థాన్పైన గెలిచింది. మరోవైపు టెన్నిస్ మహిళా సింగిల్స్లో శ్రీవల్లి రష్మిక రజతం సొంతం చేసుకుంది. తుది పోరులో రష్మిక 5-7, 6-7, 3-7తో టాప్ సైడ్ వైదేహి గుజరాత్ చేతిలో ఓడింది. ఇవి నవంబర్ 6కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా వీడియోని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.